హాయ్ ఫ్రెండ్స్, మనకి రియల్మీ నుంచి రియల్మీ P3 అల్ట్రా మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది మనకి అఫీషియల్‌గా మార్చ్ 19న 12 PM అయితే లాంచ్ అవుతది. వీళ్ళు ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెక్స్ మాత్రమే రిలీజ్ చేశారనమాట. అంటే పూర్తి స్పెక్స్ అయితే వీళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. అంటే కొన్ని ఫీచర్స్ మాత్రం హైలైట్ చేశారనమాట. అంటే కమింగ్ సూన్ అనే ఒక పోస్ట్ మీద కొన్ని స్పెక్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారనమాట. అంటే మార్చ్ 19న రిలీజ్ అయిందనుకో, ఆ తర్వాత ఈ మొబైల్ గురించి పూర్తి రివ్యూ అయితే చేద్దామనమాట. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అయితే కవర్ చేద్దాము. ఇప్పుడు మాత్రం కొన్ని ఫీచర్స్ మాత్రం తెలుసుకుందాం అనమాట. అంటే ఏమేమి రాబోతున్నాయి ఈ మొబైల్ గురించి. గైస్, నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.7 ఇంచెస్ వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో రాబోతుందని చెప్తున్నారు అనమాట. ఇందులో మనకి 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ ఉంటుందని చెప్తున్నారు. మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి MediaTek Dimensity 8350 ప్రాసెసర్ మీద రాబోతుంది. మనకి చీపెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఇది మనకి 4 nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్, LPDDR5X ఉంటుంది. UFS 3.1 మీద రాబోతుంది అనమాట. మనకి ఇక్కడ స్టోరేజ్ టైప్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంకా మనకి ఈ ప్రాసెసర్ చూసినట్టయితే ఓన్లీ గేమింగ్ కోసం అని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి ఏకంగా BGMI చూసినట్టయితే 90 FPSలో హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. ఇంకా 90 FPS అంటే మనకి BGMI ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి ఎక్కడ కూడా ల్యాగ్స్ కానీ బఫర్స్ కానీ ఇలాంటి ఫీలింగ్స్ అయితే ఉండవు. మనకి GT బూస్ట్ మోడ్ ఉందని చెప్పొచ్చు అనమాట. అంటే మీరు దీన్ని ఎనేబుల్ చేసుకున్నారనుకో గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలాగే ఇందులో మనకి 2500 టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అంటే చాలా హై ఎఫిషియన్స్ అనుకోండి. అంటే చాలా క్విక్ రెస్పాండ్ ఉంటుంది అనమాట మనకి టచ్ కూడా. అలాగే ఇందులో మనకి 6050 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉందన్నమాట. ఇది మేజర్గా మనకి గేమింగ్ అనేటప్పుడు హీటింగ్ ఇష్యూ అనేది తగ్గిస్తుంది అని చెప్పొచ్చు. ప్రాసెసర్ విషయంగా చూసినట్టయితే ఇవన్నీ కూడా ప్లస్ మైనస్ ఉన్నాయన్నమాట. మనకి BGMI ఆడేటప్పుడు ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి అనమాట. అంటే ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే UI 6.0 కస్టమైజేషన్ రాబోతుంది అనమాట. ఇంకా Android 15 కాబట్టి మనకి ఈజీగా 2+3 ఇయర్స్ అయితే మేజర్ వాయిస్ అప్డేట్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ వచ్చినట్టు అయితే బయటపడింది. ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారనమాట. ఇది మనకి వాయిస్ అయితే సపోర్ట్ చేస్తుంది. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం రేర్ కెమెరా యూజ్ చేసుకొని 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. అలాగే మీరు HDR ఎనేబుల్ చేసుకుని వీడియో క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే సెకండరీ కెమెరా చూసినట్టయితే 5 MP టెరిటరీ సెన్సార్ పెట్టినట్టయితే రూమ్ అయితే బయటపడింది అనమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 32 MP పెట్టారనమాట. ఇక్కడ కూడా మనకి హై రెజల్యూషన్లో ఫొటోస్ కానీ సెల్ఫీస్ కానీ అయితే కవర్ చేసుకోవచ్చు. బాగుంటుంది అనమాట మనకి. అలాగే మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ పెట్టారని చెప్తున్నాను అనమాట. చాలా లాంగెస్ట్ బ్యాటరీ మనకి. ఇందులో మనకి 80 వాట్స్ AI బైపాస్ ఛార్జింగ్ అయితే పెట్టారని చెప్పొచ్చు అనమాట. ఈజీగా ఎంత లేదన్నా కూడా మనకి 1 అవర్ లోపల అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట. బ్యాటరీ కూడా మనకి ఇక్కడ హీటింగ్ ఇష్యూ అయితే ఉండదు. ఎందుకంటే మనకి వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంది. అలాగే మనకి బ్యాటరీలో కూడా కొంచెం హీటింగ్ ఇష్యూ అయితే తగ్గిస్తారని చెప్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఒకవేళ ఈ మొబైల్ అవుట్డోర్లో వాడినా కూడా మన హీటింగ్ ఇష్యూ అనేది పెద్దగా ఉండదని చెప్పొచ్చు. ఇవి గైస్ ఓవరాల్గా ఈ స్పెక్స్ అయితే కొన్ని బయటపడాయి అనమాట. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ పెట్టి, వీడియో నచ్చిందంటే కంపల్సరీగా ఒక లైక్ అయితే కొట్టండి గైస్.